ఫ్రెండ్స్ ఇక్కడ ప్రివ్యూ వీడియో చూశారు కదా. ఇలాంటి వీడియోస్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. మీరు కూడా మీ ఫొటోస్తో ఈ విధంగా వీడియోస్ ఎడిట్ చేసుకోవచ్చు విఎన్ ఎడిటర్ యాప్లో. డైరెక్ట్గా మీరు విఎన్ టెంప్లెట్ని యూస్ చేసుకొని జస్ట్ మీ ఫొటోస్ ఇంపోర్ట్ చేసి వితిన్ 1 minute ఇలాంటి వీడియోస్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా నా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అవుతుంది ఇక్కడ. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత లేటెస్ట్గా ఇక్కడ ట్రెండింగ్ విఎన్ కోడ్ 20 అని ఇచ్చాను ఇక్కడ. ఈ విఎన్ కోడ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అయితే స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, లేదా 3 dots మీద క్లిక్ చేసుకొని సేవ్ టు గ్యాలరీ అయినా చేసుకోండి. ఓకే, సో ఏదైనా ఒకటి ఈ విధంగా ఈ క్యూఆర్ కోడ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. దెన్ ఇప్పుడు విఎన్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. విఎన్ ఎడిటర్ యాప్ మీ మొబైల్లో లేకపోతే ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. దెన్ ఇప్పుడు విఎన్ యాప్ని నేను ఓపెన్ చేసుకుంటాను. విఎన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత పైన మనకి ఇక్కడ స్కానర్ ఆప్షన్ ఉంటుంది. ఈ స్కానర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ స్కానర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు మీడియా ఆప్షన్ ఉంటుంది. మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి మీరు మా టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న క్యూఆర్ కోడ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే మనకు టెంప్లెట్ ఈ విధంగా ఉంటుంది. కింద డౌన్లోడ్ టెంప్లెట్ అని ఉంటుంది. ఈ టెంప్లెట్ని నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ యూజ్ టెంప్లెట్ అనే ఆప్షన్ వస్తుంది. ఫస్ట్ మీరు ఇక్కడ టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ ఈ టెంప్లెట్ డౌన్లోడ్ కాకపోతే ఇంకొకసారి మీరు క్యూఆర్ కోడ్ని సేమ్ యాస్టీస్గా ఇక్కడ స్కాన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని క్యూఆర్ కోడ్ని సెలెక్ట్ చేసి డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే టెంప్లెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. కొంచెం వెయిట్ చేయాలి, మీరు డౌన్లోడ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత యూజ్ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి మీ గ్యాలరీ నుంచి ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. టోటల్గా 6 ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. దెన్ ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి మన వీడియో అనేది క్రియేట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వీడియో అనేది క్రియేట్ అవుతుంది. ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ప్లే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటాను. ఓకే, ఇక్కడ చూడండి మన వీడియో అనేది క్రియేట్ అయిపోయింది ఈ విధంగా. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ 1080p ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ 50 లేదా 60 ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. దెన్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి సింపుల్గా.